నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు సందీప్ కుమార్ బ్రదర్. ఎక్కడి నుంచి? నేను వచ్చింది సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్సీ. ఓకే అన్న. ఇప్పుడు వారం రోజుల్లో లోక్సభ ఎన్నికలు కదా, మీరు దేనికి ఓటు వేయబోతున్నారు అన్న? ఈరోజు డేట్ ఎంత? 4. 4. వచ్చే 4ది మనదే విజయం. ఏది? బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారు గెలవడం ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నారు. ప్రతి ఒక్క పబ్లిక్, ప్రతి ఒక్క ఒక ఒక విద్యార్థి కానీ, ప్రతి ఒక్క మహిళలు కానీ, యూత్ కానీ, ఎవ్రీథింగ్ ఇన్ కంప్లీట్లీ 400 అనేది ఖచ్చితంగా జరగబోతుంది. మీరు 400 అంటారు. మన తెలంగాణలో చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికలు ఒక సింగిల్ డిజిట్ తోటి పరిమితం అయిపోయింది. అలాంటిది మీరు ఇప్పుడు 400 ఎలా సాధిస్తారని చెప్పేసి నేను అంటున్నాను. మీరు ఎక్కడైనా సర్వే చేసుకోండి, ఎక్కడైనా రెక్కీ చేసుకోండి. కంప్లీట్లీ కిషన్ రెడ్డి గారిది కంప్లీట్ ఒక గ్రౌండ్ రిపోర్ట్ కార్డు ఇచ్చాడు. ఇంటికి ఒక రిపోర్ట్ కార్డు. అతను చేసే అభివృద్ధి పనులు కానీ, అతను చేసే ఒక స్టాండ్ బై ఏదైతే మనకి కావాల్సిన సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ ఎవ్రీథింగ్, ఆయన ఒక జాతకం అనేది కంప్లీట్లీ ఒక బుక్ ద్వారా ప్రతి ఒక్క ఇంటింటికి చేరింది. అదే ఒక ఆయుధం, అదే ఒక కిషన్ రెడ్డికి గెలుపు, ఒక విజయం. ఈరోజు ఏదైతే 4 నంబర్ మే 4 ఉన్నదో, జూన్ 4కి ఇదే సెలబ్రేషన్, ఇదే హోటల్లో కానీ ప్రతి ఒక్క హోటల్లో బీజేపీ కార్యకర్తలతో సహా, బీజేపీ మనుషులతో సహా విజయాన్ని వాళ్ళు అందుకోబోతున్నారు. ఓన్లీ మీరు చెప్పిన విధంగా సికింద్రాబాద్లోనే స్థానికంగా ఉన్న మన హైదరాబాద్లో నియర్ బై 4 ఉన్నాయి. మల్కాజ్గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, చెవెల్లా ఉంది. ఈ 4 దాంట్లలో బీజేపీ ప్రభావం ఎంతవరకు ఉందన్న? మొత్తం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ఏ చాలా వరకు గెలిచింది ఈ ప్రదేశాల్లో మొత్తము. ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లా వస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? సార్, ఇప్పుడు బీఆర్ఎస్ మీరు వస్తుందా అని అదొక ఇప్పుడు కంప్లీట్లీ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ వరల్డ్ అండి. పబ్లిక్ కూడా మర్చిపోయారు. ఇంకా పబ్లిక్ బీఆర్ఎస్ని మర్చిపోయారు. ఇప్పుడు ఓన్లీ మనకి కావాల్సింది ఏంటి? మోడీ గారి ప్రభుత్వం, మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాలు. మనకి కావాల్సిన కిషన్ రెడ్డి గారు ఏది అయితే చేయబోతున్నారో కంప్లీట్లీ గ్రౌండ్ రిపోర్ట్, ప్రతి ఒక్క బుక్ ద్వారా ఒక్కొక్క డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది జరిగిపోయింది. అది ద్వారా మనకి ప్రజలకు కూడా అదే సంకేతం జరుగుతుంది. ప్రతి వ్యక్తి లేచిన వెంటనే ఆ ఓటింగ్ కాస్ట్ అనేది అది చాలా వాల్యుయబుల్. ప్లీజ్ అభ్యర్థులు అందరికీ చెప్తున్నాను, ఓటింగ్ పీపుల్ అందరికీ చెప్తున్నాను, టేక్ యువర్ ఓటింగ్ వెరీ ప్రాంప్ట్లీ అండ్ గివ్ యువర్ వాల్యుయబుల్ టైం ఫర్ ద ఓటింగ్. ఎవరు ఎక్కడ మిస్ చేయకండి. ఏదైనా మీరు మిస్ అయిన ద్వారా మీరు మీ యొక్క ఐడెంటిటీ కార్డ్స్ని తీసుకెళ్ళి మీ యొక్క వాల్యుయబుల్ ఓటు వేయండి. ఖచ్చితంగా బీజేపీ మాత్రం గెలవబోతుంది. 4th, ఈరోజు 4th రాసి పెట్టుకోండి. ఈరోజు 4th, వచ్చే 4th జూన్ 4thలో మనం గెలవబోతున్నాం. ఇదే హోటల్స్లో అన్ని బీజేపీ కార్యకర్తలతోని సంబరాలు జరగబోతుందని ఇది బల్లగుద్ది చెప్తున్నాను. రాసి పెట్టుకోండి సార్.